కూడా అప్పుడు పాట అంటే ఎడ్యుకేషన్ కూడా. ఇవాళ పాట అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ లేదంటే ఎడ్యుకేషన్ కు ఎన్లైటన్మెంట్ కు స్థానం లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కు మా ఒక పాట వాయికగా మారిపోయింది. అది చైతన్యపరచాల్సిన పాట కవిత్వాన్ని డామినేట్ చేస్తా ఉంది. అవార్డులు కూడా ఎక్కువ శాతం వాళ్ళకే వస్తా ఉన్నాయంటే ఇది ప్రక్రియ పరంగా విస్తృతమైన అవగాహన కూడా ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని మిగతా ఇద్దరు కూడా మాట్లాడే ముందు కాసిం మాట్లాడుతుంది. పాట నేను మొదటి నుంచి పాటని విడిగా కాకుండా పాట కవిత అని రాస్తున్నాను, మాట్లాడుతున్నాను. కవిత్వానికి పాట ఒక రూపం మాత్రమే. నేను దీన్ని ఎందుకు అర్థం చేసుకుంటున్నానంటే ఇట్లా పద్యం కవిత్వానికి ఒక రూపం, అట్లే వచన కవిత కవిత్వానికి ఒక రూపం, పాట కవిత్వానికి ఒక రూపం. ఇవి రూపాలు, వీటన్నిటిని కలిపి మనం కవిత్వం అంటున్నాం. కనుక పాట కవులకు జరిగినంత అన్యాయం తెలుగు సాహిత్యంలో ఎవరికి జరగలేదు. కారణం ఏమిటి అంటే పాట కవులు అందరూ ఉత్పత్తి కులాల నుంచి వచ్చారు, ఉత్పత్తి వర్గాల నుంచి వచ్చారు. గత 80 సంవత్సరాలుగా అంటే 1930ల నుంచి మొదలు పెడితే 90 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద పాట రాసిన వాళ్ళందరూ, పాడిన వాళ్ళందరూ కింది కులాలు, శ్రామిక వర్గాలు. విమర్శ రాసిన వాళ్ళందరూ, సాహిత్య ప్రక్రియల మీద విమర్శ రాసిన వాళ్ళందరూ పై కులాల వాళ్ళు, విశ్రాంతి వర్గాలు. ఈ విమర్శకుడు పట్టించుకుంటేనే ఒక కవి ఎలివేట్ అవుతాడు సాహిత్యం. ఈ అభిప్రాయంతో ఎవరైనా విభేదించవచ్చు. విమర్శకుడు పట్టించుకోనకపోతే కవి, రచయిత ఎలివేట్ కాడా సమాజంలోకి? ఆ సాహిత్యంలో మంచి విషయం ఉంటే ఖచ్చితంగా విమర్శకుడు పట్టించుకోకపోయినా వెళ్తారు. ఇతర ప్రక్రియలకి ఆ వెసులుబాటు ఉంది. కానీ పాట అనేది మౌఖిక సాహిత్యం నుంచి రావటం మూలంగా ఆ మౌఖిక సాహిత్యం ఎట్లా నిర్లక్ష్యానికి గురయిందో లిఖిత సాహిత్యంలో పాట కూడా అంతే నిర్లక్ష్యానికి గురయింది. నాకు తెలిసి నేను ఒక 20 ఏళ్ళుగా పాట మీద పరిశీలిస్తూ ఉన్న కేవి రమణారెడ్డి గారు గేయ కవులని ఒక 30 పేజీల పుస్తకం రాశారు. తెలుగు సాహిత్యంలో ఆయన రాసే నాటి వరకు అసలు పాట మీద ఎవరు రాయలేదు. ఆ గేయ కవులు అనే దాంట్లో గద్దర్ను, వంగపండు ప్రసాద్ ఇద్దరిని ప్రస్తావిస్తూ అసలుకి వాళ్ళ కవిత్వం బతుకుతుంది అంటే వీరిద్దరి పాటల వలన కవిత్వం బతుకుతుంది అని రాశాడు. ఆయన విప్లవ రచయితల సంఘం నాయకుడు కనుక ఆ అవగాహన దృక్పథం ఉంది కనుక అలా రాయగలిగాడు. మిగతా ఎవరు రాయలేరు. ఎందుకు రాయలేరు? ఈ గ్యాప్ ఎందుకుందంటే పాట గురించి విశ్లేషణ చేయాలంటే పాట నిర్మాణం తెలిసి ఉండాలి. కథ గురించి విశ్లేషణ చేయాలంటే కథ తెలియకుండా ఎవరు దాన్ని విశ్లేషణ చేయలేరు. కవిత్వం గురించి విశ్లేషణ చేయాలంటే కవిత్వ నిర్మాణం తెలిసిన వాళ్ళు చేస్తారు. మరి పాటను విశ్లేషణ చేయాలంటే ఈ విమర్శకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాట నిర్మాణం తెలియదు, దాని ఎత్తుగడ తెలియదు, దాని ప్రారంభం తెలియదు, దాని ముగింపు తెలియదు. అందువలన పట్టించుకోకపోతే అయిపోతుంది కదా. మౌనము ఒక ప్రమాదము, మౌనం కూడా ఒక కుట్ర అనేది ఉంది. ఒక మాట మౌనంగా ఉండటం కూడా ఒక కుట్ర. ఆ కుట్రలో భాగంగా పాట నిర్లక్ష్యానికి గురై తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అనివార్యంగా ఎంతో కొంత పాట గురించి రాయాల్సిన అవసరం ఏర్పడి కొంతనైనా విమర్శ వచ్చింది. కానీ అంతకు మునుపు చాలా తక్కువ ఉన్నది. 1-2 పరిశోధనలు వచ్చాయి పాట మీద. ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నట్లు ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన పరులు పూనుకొనకపోతే, పాట మీద ఎవరికి వాళ్ళగా విస్తృతంగా రాయకపోతే మళ్ళీ పాట ఎంటర్టైన్మెంట్ చేసే ఆ ప్రక్రియ లాగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కొన్ని వేల మంది పాటలు రాసే రచయితలు వచ్చారు. ఈనాటికి తెలుగు కవిత్వం బతుకుతుందంటే అది పాట మీదే బతుకుతుంది. ఎవరైనా కవులు నన్ను విమర్శించినా నాకు అభ్యంతరం లేదు. నా అభిప్రాయం ఏమిటంటే తెలుగు కవిత్వం బతుకుతుందంటే పాట వలనే బతుకుతుంది. అయితే అలా ఉన్నటువంటి ఈ పాటని మనం నిలబెట్టవలసిన అవసరం ఉన్నది. ప్రత్యేకంగా నిలబెట్టవలసిన అవసరం లేదు. ఇన్ని పాటలు సమాజంలోకి వచ్చాయి కనుక అలా విని వదిలేయటం కాకుండా అది పాఠ్యాంశంలో భాగం కావాలి, అది మన నిత్య చర్చలో భాగం కావాలి. అలా అయినప్పుడే సాహిత్య ప్రక్రియగా దానికి ఒక స్థానం ఉంటుంది. ఎంతమంది పాటలు రాసేవాళ్ళు కవులుగా గొప్పవారుగా వారి చేత ఉపన్యాసాలు, వారిని కీర్తించటం, అవార్డులు ఇవ్వటం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం, మనందరికీ తెలుసు. ఆ పుస్తకాల మీద విశ్లేషణలు. కానీ పాటల పుస్తకాల మీద ఎన్ని విశ్లేషణలు వచ్చాయి? గద్దర పాటలు, జనాట్య మండలి పాటలు, ప్రజానాట్య మండలి పాటలు, గోరటి వెంకన్న పాటలు, అందశ్రీ పాటలు, ఇలా చెబితే ఇది ఎంత మొదటి తరం. ఈ మొదటి తరం తర్వాత ఇంకా రెట్టింపుగా కొన్ని వేల మంది పాటల పుస్తకాలు వేశారు. కనుక ఎంటర్టైన్మెంట్ దగ్గరే ఆగిపోకుండా అది ఒక సాహిత్య ప్రక్రియగా సాహిత్యంలో దాని స్థానం నిలబెట్టవలసిన బాధ్యత తెలంగాణ సమాజానికే ఉంది. వేరే సమాజాల్లో పాట మళ్ళీ ఇంత ఎక్కువగా లేదు, వేరే రాష్ట్రాల్లో కూడా లేదు.
ఇది తెలంగాణ రాష్ట్రంలోనే, తెలంగాణ సమాజంలోనే ఈ అవకాశం ఉంది. ఇంకా పాట రాసే కవులు రోజు రోజుకు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ప్రశ్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నాడు సారు. తెలుగు డిపార్ట్మెంట్ లో ఏ పాఠ్యాంశాలు ఉండే BOS లో కూడా గతంలో పనిచేస్తుంది. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో అకాడమిక్స్ లో ఇప్పటికీ తెలంగాణ సాహిత్యానికి న్యాయమైన వాటా, పాఠ్యాంశాల్లో న్యాయమైన వాటా దక్కలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళకి దిక్కర ఉంటాడు, నన్నయ్య ఉంటాడు, శ్రీశ్రీ ఉంటాడు, గురజాడ ఉంటాడు. కానీ తెలంగాణకు సంబంధించిన ఒక సురవరం ప్రతాప్ రెడ్డి ఉంటాడు. పాఠ్యాంశాల్లో తెలంగాణ వాళ్ళు ఉండకుండా పోవడానికి కారణం ఏంటి? దాన్ని అధిగమించడం అసాధ్యమా? విశ్వవిద్యాలయాల్లో 2 ఏళ్ల కోసం చదవడానికి PG సిలబస్ను రూపొందిస్తారు. దానికి ప్రతి యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటుంది. దానికి ఒక చైర్మన్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్లో 12 మందిని మించకుండా పెట్టుకోవాలని యూనివర్సిటీ నిబంధన పెడుతుంది. ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కూర్చొని సిలబస్ను రూపొందిస్తుంది. ఇది నిర్మాణపరం. ఇక రెండోది, భారతదేశంలో UGC అనే ఒక సంస్థ ఉంటుంది. అది ఒక ఎగ్జామ్ పెడుతుంది. నెట్ అని ఒక ఎగ్జామ్ పెడుతుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీలో టీచర్ కావాలంటే, అంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే నెట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. PhD సీట్ రావాలంటే నెట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. కనుక యూనివర్సిటీలు రూపొందించే సిలబస్ ఆ నెట్ వాళ్ళు, అంటే UGC వాళ్ళు ఏ సిలబస్ను రూపొందించారో ఆ సిలబస్కి అనుగుణంగా మనం సిలబస్ను రూపొందించాల్సి ఉంటుంది. రూపొందించకపోతే సమస్య ఏమొస్తుందంటే, ఒకవేళ మనం మొత్తం తెలంగాణ కవుల సిలబస్సే పెట్టుకుంటే మన పిల్లలు నెట్ ఎగ్జామ్ పాస్ కాలేరు. వాళ్ళు అడిగే ప్రశ్నలు కేవలం తెలంగాణ రాష్ట్రం కోసమే నెట్ ఎగ్జామ్ ఒకటి పెట్టలేరు. ఈ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇక రెండవది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు ఆప్షనల్గా తీసుకొని రాసేవాళ్ళు. తెలుగు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది, బెంగళూరులో ఉన్నది, మద్రాసులో ఉన్నది, సరే మన దగ్గర తెలంగాణలో ఉన్నది. ఒక 5-6 తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్నది, బెనారస్ యూనివర్సిటీలో ఉన్నది. దాదాపుగా ఒక 8-9 చోట్ల యూనివర్సిటీలు తెలుగు ఉన్నది. ఈ అన్ని సిలబస్ను దృష్టిలో పెట్టుకొని నెట్ వాళ్ళు లేదా సివిల్ సర్వీస్ వాళ్ళు ఒక సిలబస్ను రూపొందిస్తారు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మన విద్యార్థులకి రూపొందించే సిలబస్ సందర్భంలో ఉండాలి. ఇది రెండవది. ఇక మూడవది, మిగతా యూనివర్సిటీస్ సంగతి నాకు తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీలో నేను బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, హెడ్గా పనిచేశాను. పాలమూరు యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నాను. ఈ నేపథ్యంలో మేము అనుకున్నది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 50% తెలంగాణ సిలబస్ ఉండాలి, 50% జనరల్ సిలబస్ ఉండాలి తెలుగుకు సంబంధించి, విద్యార్థులకు అన్యాయం జరగకుండా అనేది ఇది పెట్టుకున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీ ప్రాచీన సాహిత్యంలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఉంటే ఖచ్చితంగా నన్నెచోడు, పాల్కురికి సోమనాథుడు, ఇక్కడ ఉన్నటువంటి కవులు ఇంకెవరున్నా కూడా వాళ్ళ కవిత్వం, వాళ్ళ 3 పాఠాలు ఉంటే వీళ్ళ 3 పాఠాలు ఉంటాయి. ఆధునిక కవిత్వంలో గురజాడ, కందుకూరి, శ్రీశ్రీ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటి 3 కవుల్ని సిలబస్లో పెట్టాం. అదేవిధంగా కథా రచయితల్లో అక్కడ నుంచి 3 ఉంటే ఇక్కడ నుంచి 3 ఉన్నారు. అట్లా 50% అని పెట్టగలిగాం. భవిష్యత్తులో 100% సిలబస్ కోసం మనం అందరం ప్రయత్నం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం కోసమే UGC ఒక సపరేట్ ఎగ్జామ్ నిర్వహించే విధంగా మనం ఏమైనా ప్రయత్నం చేయగలిగితే అది ఆ పని చేయొచ్చు. అయితే ఇంకా పరిశోధన విషయానికి వస్తే 100కు 80% పరిశోధనలు తెలంగాణ మీదే జరుగుతున్నాయి. 100కు 80%. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కాదు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి ఒక 20 మంది విద్యార్థులు PhDలు చేరారంటే తెలంగాణ అన్ని యూనివర్సిటీలలో 18 మంది తెలంగాణ టాపిక్స్తోనే వస్తారు. వాటి మీదే చేస్తారు. ఇందులో ప్రమాణాలు ఎంత ఉన్నాయనే విషయం నేను చర్చించబోవట్లేదు. జరిగే పరిశోధనలో ప్రమాణాలు ఎంత అనేది అది వేరే చర్చ. కానీ పరిశోధనలో మాత్రం 80% తెలంగాణ అంశాల మీద జరుగుతుంది. థ్యాంక్ యూ.